ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 23న వెలువడే ఫలితాల్లో పాడేరులో తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేయడం తథ్యమని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జోస్యం పలికారు. కుమ్మరిపుట్టు గ్రామంలోని ఎమ్మెల్యే ఈశ్వరి స్వగృహం వద్ద పార్టీ సీనియర్ నాయకుడు రొబ్బి రాము అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల రోజు ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు విజయం సాధించారన్నారు. ఇప్పటికీ వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని, వాటిని టీడీపీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆమె సూచించారు. ఈవీఎంలు ఇబ్బంది పెట్టినా, పోలింగ్ కేంద్రాలు మార్చినా, ఓటర్ స్లిప్లు పంపిణీలో అధికారులు విఫలమైనప్పటికీ పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తున్నామన్నారు. చంద్రబాబు పథకాలు సఫలం కావడం, మొదటి విడతలోనే సార్వత్రిక ఎన్నికలు జరగడం పార్టీ విజయానికి దోహదపడుతున్నాయన్నారు. బాబు పథకాలు మహిళలు, వృద్ధులు మనసులో చెరగని ముద్ర వేసుకుంటడంతో పాటు ప్రతి కుటుంబ సభ్యులు చంద్రబాబును ఇంటి పెద్ద కుమారుడిగా భావించడం వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పాటు నియోజకవర్గంలో తన విజయం నల్లేరు మీద నడకలా సాగుతోందని అన్నారు. 2019 నుంచి 5 ఏళ్లలో పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కుల రాజకీయాలు చేసిన టీడీపీ నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పోలుపర్తి గోవిందరావు, మాజీ మంత్రి ఎం మణికుమారి, టీడీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బొర్రా నాగరాజు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వి కాంతమ్మ, ఎంఎంసీ మాజీ చైర్పర్సన్ బొర్రా విజయరాణి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గొట్టగుల్లి సుబ్బారావు, సీనియర్ నాయకులు సిహెచ్ లక్ష్మణరావు, సిహెచ్ జ్ఞానేశ్వరి, నళిని కృష్ణ, ఎం మహాలక్ష్మి, సింగిడి ఆదినారాయణ, పూసర్ల గోపి, చీగటి మధు, శ్రీరామూర్తి, బలరాం, సన్యాసి, కోడా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.